వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేజీకి వచ్చేసి 40 రూపాయలు కేజీ కూలీల కొరత వల్ల ఈ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు డిసెంబర్లో నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీల కొరత వల్ల ఈ రోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈరోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకున్నామంటే అవకాశం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇయాటికి 4 రోజులు రాత్రి మామూలు దిగి బయట చేయకుండా రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సిసిఐ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సమాచారం లేకుండా నైట్కు నాటు నిలిపివేసి కొనుగోలు. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? అప్పులు చేసి మందుల షాపుల్లో పెట్టుబడి చేసి ఆ పెట్టుబడి తెచ్చి ఈరోజు అమ్ముకున్నామంటే మా నూరు గుట్ట ఆగిపోయింది. దయచేసి సిసిఐ వాళ్ళు కానీ అధికారులు కానీ రైతుల పట్ల ఆలోచించి వెంటనే పత్తి కొనుగోలు చేయాల్సిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళనకు దిగడం జరిగింది. పత్తి కొనుగోలు చేయాలంటూ కూడా రైతులంతా కూడా చిట్యాల మండల కేంద్రంలోని హైవేపై కూర్చోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కూడా కలగజేసుకొని రైతులని అక్కడి నుంచి వెళ్లగొట్టడం జరిగింది. రైతులు మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా పత్తిని తీసుకొచ్చి ఇక్కడ కేంద్రాల వద్ద చలికి వణుకుకుంటూ ఇక్కడ జాగారం చేస్తున్నా కానీ పత్తి కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిసిఐ కొనుగోలులో ఇప్పటికే పత్తి కొనుగోలుని మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ఆ రైతులంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పత్తి ఎంచడానికి కూడా తెలంగాణలో ఆ కేజీకి 40 రూపాయల లెక్క కూలీ పెట్టి కూడా పత్తి వేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా వేలాది రూపాయలు కూడా పెట్టుబడి అవుతుంది. కానీ ఇప్పుడు పత్తి కొనేవారు లేరని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు రైతులకు మాత్రం ఘర్షణ వాతావరణమే తలెత్తని చెప్పవచ్చు. పోలీసులు కూడా అసభ్యంగా ప్రవర్తించారు, తమని దుర్భాషలాడారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.